అమెరికన్ల మూడు ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరికీ తెలియదు. సిరియా రెబెల్ నాయకుడు హెచ్టీఎస్ చీఫ్ అహ్మద్ అల్ షరాపై టెర్రరిస్టు ముద్ర వేసి $10 మిలియన్ రివార్డు ప్రకటించింది. ఇండియా కరెన్సీ ప్రకారం చెప్పాలంటే సుమారు అక్షరాల 90 కోట్ల రూపాయలుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆయనపై ఆ రివార్డును ఎత్తివేసినట్లుగా శుక్రవారం నాడు ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అమెరికన్లు యావత్ ప్రపంచంపై పెత్తనం చెలాయిస్తుంటారు. ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాల్లో జరుగుతున్న యుద్ధాలు కూడా వీరి చలివే అని చెప్పక తప్పదు. తమతో సవ్యంగా ఉంటే సరి, లేదంటే వారు రోడ్డున పడేలా చేయడంలో అమెరికన్లను మించిన వారు మరొకరుండరు. ఒకప్పుడు సకల భోగభాగ్యాలతో తులతూగిన దేశాలు నేడు అత్యంత దీన స్థితికి చేరుకున్నాయి. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే మన పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్లను చెప్పుకోవచ్చు. అయితే సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలక పాత్ర పోషించిన హెచ్టీఎస్ నాయకుడు అహ్మద్ అల్ షరాపై అమెరికా టెర్రరిస్టుగా ముద్ర వేసి $10 మిలియన్ల రివార్డు ప్రకటించింది. ఆయనను అరెస్ట్ చేసి తమకు అప్పగించాలని గతంలో కోరింది అమెరికా. ప్రస్తుతం అమెరికన్లు ఆయనపై ప్రకటించిన $10 మిలియన్ల రికార్డును ఉపసంహరించింది. తాజాగా శుక్రవారం నాడు అమెరికా రాయబారి బార్బరా లీప్ అతని గురించి గొప్పగా చెప్పారు. యుఎస్ అధికారులు శుక్రవారం నాడు డమాస్కస్లో సిరియా కొత్త ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం జరిపారు. కాగా అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బార్బరా లీప్ అమెరికా అధికారులతో కలిసి సిరియా కొత్త ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ అయ్యారు. అసద్ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత అమెరికా రాయబారులు డమాస్కస్కు రావడం ఇదే మొదటిసారి. సిరియా అధికారులతో చర్చలు జరిపిన తర్వాత హెచ్టీఎస్ నాయకుడిపై ప్రకటించిన $10 మిలియన్ల రికార్డును ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించారు బార్బరా లీప్. ఇదిలా ఉండగా 2018లో హెచ్టీఎస్ నాయకుడు అల్ షరాను టెర్రరిస్టుగా ముద్ర వేసింది అమెరికా. కాగా షరాను అబు మహమ్మద్ అల్ గోలాని అని కూడా అంటారు. కాగా ఒకప్పుడు అల్ ఖైదాతో ఆయనకు సన్నిహిత సంబంధాలుండేవి. అటు తర్వాత ఆయన అల్ ఖైదాతో సంబంధాలు తెంచుకున్నాడు. సిరియాలో అసద్ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధమయ్యారు. కొన్ని సంవత్సరాల పాటు అసద్ మిలిటరీతో పోరాడి ఈ నెల 8వ తేదీన అసద్ను దేశం నుంచి మాస్కోకు పారిపోయేలా చేశారు గోలాని. అయితే చర్చల సందర్భంగా గోలాని బృందం తాము టెర్రరిస్టు దాడులకు పాల్పడమని హామీ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందిన బార్బరా లీప్ గోలానిపై పెట్టిన $10 మిలియన్ల రివార్డును ఉపసంహరించినట్టు ప్రకటించారు. కాగా సిరియన్ నాయకులను, సిరియన్ రాజకీయ ప్రజలకు తమ పూర్తి మద్దతుంటుందని ఆమె హామీ అన్నారు. ప్రభుత్వంలో సిరియాకు చెందిన అన్ని గ్రూపులకు ప్రాతినిధ్యం ఉండేలా ప్రయత్నించాలని, అలాగే మహిళలకు కూడా సముచిత స్థానం కల్పించాలని, అన్ని మతాలకు ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు బార్బరా. ఇక లీప్ విషయానికొస్తే ఆమె సిరియా మాజీ ప్రత్యేక రాయబారి డేనియల్ రుబిన్స్టైన్తో పాటు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారులతో కలిసి సిరియాకొచ్చారు. కాగా అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు కూడా హెచ్టీఎస్ పై ఉన్న టెర్రరిస్టు ముద్రను చెరిపేయాలనుకుంటోంది. కాగా హెచ్టీఎస్ పై అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు పలు రకాల ఆంక్షలు విధించాయి. అయితే అమెరికా ఉన్నతాధికారులు గ్రూప్ సభ్యులతో కానీ నాయకులతో కానీ మాట్లాడరాదని ఎలాంటి షరతు విధించలేదు. అయితే జోర్డాన్ మాత్రం జోలానీపై టెర్రరిస్టు ముద్ర ఎత్తివేయడానికి క్విడ్ ప్రోకో లాంటిది ఏమీ జరగలేదు కదా అని అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో పలువురు అమెరికన్ల ఆచూకీ తెలియకుండా పోయింది. వారిలో ప్రముఖ జర్నలిస్టు ఆస్టిన్ టైస్ డమాస్కస్లో 2012 నుంచి ఆయన ఆచూకీ లేకుండా పోయిందని గుర్తు చేసింది. అయితే తాజాగా అమెరికా రాయబారులతో జరిగిన చర్చల సందర్భంగా హెచ్టీఎస్ నాయకుడు ఆస్టిన్ టైస్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని, అమెరికాలో ఆయన కుటుంబం చెంతకు ఆయన్ను పంపిస్తామని హామీ ఇచ్చిందని జోర్డాన్ తెలిపింది. అయితే ఇది క్విడ్ ప్రోకో కాకపోవచ్చు. అమెరికన్లు, సిరియన్లు కలిసి రాబోయే వారాలు, నెలల్లో ఎలా పనిచేస్తారో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా సిరియాలో అమెరికాకు చెందిన సుమారు 2000 మంది సైనికులున్నారని ముందుగా అంచనా వేసిన దానికంటే ఇది రెట్టింపని గురువారం నాడు అమెరికా ప్రకటించింది. సిరియాలోకి అమెరికా 2014లోనే పెద్ద ఎత్తున సైనికులను పంపడం మొదలెట్టింది. అక్కడ ఐసిస్ దారుణాలను అడ్డుకునేందుకు అమెరికా సైనికులను పంపాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకుంది. అయితే 2017లో ఐసిస్ నిర్వీర్యమైన అమెరికా సైనికులు మాత్రం సిరియా నుంచి తప్పుకోలేదు. అక్కడే మకాం వేసి ఉన్నారు.
ఇదిలా ఉండగా సిరియా తూర్పు ప్రావిన్స్లో డెయిల్ ఎజోర్లో ISIL నాయకుడు అబు యూసఫ్ అలియాన్ మహమ్మద్ను వైమానిక దాడులు చంపినట్టుగా అమెరికా మిలిటరీ శుక్రవారం నాడు ప్రకటించింది. కాగా గతంలో సిరియా ప్రభుత్వం రష్యా దళాల అదుపులో ఈ ప్రాంతం ఉండేది. ప్రస్తుతం అమెరికా వాదన ఏమిటంటే సిరియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఐసిస్కు అనుమతించరాదని సిరియా కొత్త ప్రభుత్వంపై అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఇదిలా ఉండగా సిరియాలో ఇప్పటికి సుమారు 8,000 మంది ISIS ఆపరేటివ్లు పాగా వేసుకుని ఉన్నారు. వారిని అక్కడి నుంచి తరిమేయాలనేది అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా గురువారం నాడు పెంటగాన్ ఒక ప్రకటనలో సమీప భవిష్యత్తులో సిరియా నుంచి తమ దళాలను ఉపసంహరించమని స్పష్టం చేసింది. సిరియాకు ISIL నుంచి ప్రమాదం పొంచి ఉందని కారణంగా చెబుతోంది. సిరియాలో రెబల్ నాయకుడు జోలానీపై $10 మిలియన్ల రివార్డును ఉపసంహరించింది అమెరికా. అలాగే పాశ్చాత్య దేశాలు కూడా జోలానీపై టెర్రరిస్టు ముద్రను ఉపసంహరించే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి చూస్తే జోలానీని అడ్డు పెట్టుకుని రష్యాను ఇక్కడ అడ్డుకోవాలనేది అమెరికా వ్యూహం. రష్యా ఇక్కడ 2 ఎయిర్ బేస్లను ఏర్పాటు చేసుకుని ఉంది. కొత్త ప్రభుత్వంతో మాట్లాడి తమ బేస్లను కొనసాగించాలని కోరుతానని పుతిన్ గురువారం నాడు మీడియా సమావేశంలో చెప్పారు. అది ఇటు అమెరికా అటు రష్యాకు సిరియా దంగల్గా మారినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని ఎనలిస్టులు భావిస్తున్నారు.